హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి అయితే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో మనకి రీసెంట్ గా ఇది 24 అంటే 2024లో జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. ఆల్రెడీ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సంబంధించి పార్ట్ 1 వీడియో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ పార్ట్ 1 వీడియోలో 35 బిట్స్ దాకా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు మనం 38 బిట్ నుంచి అయితే కంటిన్యూ చేద్దాం. సో ఈ పేపర్ అనేటువంటిది మనకి 25th నవంబర్ 2024లో ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి పేపర్ అండి. సో ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పార్ట్ 2 కూడా ఈ వీడియోతో అయితే కంప్లీట్ చేద్దాం. అంటే సో టోటల్ పేపర్ అనేటువంటిది ఈ వీడియోతో కంప్లీట్ చేద్దాం. పార్ట్ 2 రిమైనింగ్ బిట్స్ ఉన్నటువంటివి. సో అర్థమెటిక్, రీజనింగ్ అలాగే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి గానీ గ్రూప్ డి గానీ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఈ పేపర్స్ అనేటువంటి పొందుపరచడం జరిగింది. సో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ లో అయితే చూడండి. సో ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ద కార్ కవర్స్ 4 సక్సెసివ్ 3 కిలోమీటర్ స్ట్రెచెస్ ఎట్ ఏ స్పీడ్స్. సో మనకి కార్ అనేటువంటి 4 సక్సెసివ్ 3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాడు. అంటే 4 సక్సెసివ్ కిలోమీటర్స్ అంటే ఎలా, టోటల్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ సక్సెసివ్ 3 కిలోమీటర్, అలాగే సెకండ్ సక్సెసివ్ 3 కిలోమీటర్, థర్డ్ సక్సెసివ్ 3 కిలోమీటర్, ఫోర్త్ సక్సెసివ్ 3 కిలోమీటర్. అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 12 కిలోమీటర్లు అయితే వస్తుందండి. కానీ మనకి స్పీడ్స్ అనేటువంటి డిఫరెంట్ గా ఇచ్చాడు. ఫస్ట్ 3 కిలోమీటర్ స్పీడ్ అంతా 10 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. అలాగే నెక్స్ట్ 3 కిలోమీటర్ కి 20, నెక్స్ట్ 3 కిలోమీటర్ కి 30, అలాగే నెక్స్ట్ 3 కిలోమీటర్ కి స్పీడ్ అంతా 60 కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటి స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది స్పీడ్ ఇండివిజువల్ గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏమంటున్నాడు, ఏ కార్ కవర్ 4 సక్సెసివ్ కిలోమీటర్స్ స్ట్రెచెస్ ఎట్ స్పీడ్ 10 కిలోమీటర్, 20 కిలోమీటర్, 30 కిలోమీటర్ అండ్ 60 కిలోమీటర్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఓవర్ ఇట్స్ డిస్టెన్స్ ఈజ్ అన్నది. సో మనకి యావరేజ్ స్పీడ్ ఎంత అన్నారండి. సో ఎప్పుడైతే మనకి యావరేజ్ స్పీడ్ అన్నాడో, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేటువంటిది యావరేజ్ స్పీడ్ అండి. సో దీని యొక్క ఫార్ములా ఇది. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనం ఇక్కడ మనకి టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈచ్ ఇండివిజువల్ స్పీడ్స్ అయితే ఇచ్చారు కాబట్టి దాని నుంచి మనం టైం అయితే తీసుకుందామండి. సో ఒకసారి చేస్తున్నాను, ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో దేర్ఫోర్ టైం 1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సక్సెసివ్ డిస్టెన్స్ ఎంత 3 కిలోమీటర్స్, దాని యొక్క స్పీడ్ ఎంత 10 కిలోమీటర్ పర్ అవర్. సో టైం వచ్చేసి 0.3 అవర్స్ అండి. అలాగే T2 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సక్సెసివ్ డిస్టెన్స్ ఎంత 3 కిలోమీటర్స్, స్పీడ్ ఎంత 20 అంటే 3/20 అండి. సో మనకి 3/20 అంటే 0.15 అవర్స్. అలాగే నెక్స్ట్ T3. సో T3 వచ్చేసి నెక్స్ట్ స్పీడ్ ఎంత, సక్సెసివ్ డిస్టెన్స్ ఎంత 3, స్పీడ్ ఎంత 30 అంటే దీంతో 10 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. 1/10 అంటే 0.1 అవర్. అలాగే నెక్స్ట్ T4, నెక్స్ట్ సక్సెసివ్ డిస్టెన్స్ అంతా 3, అలాగే స్పీడ్ అంతా 60 అంటే 0.05 అనమాట. సో ఇదండి. సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్కటి రాస్తున్నాను చూడండి. సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ T3 అలాగే T4. సో T1 అంటే మనకి 0.3 వచ్చిందండి. అలాగే T2 వచ్చేసి 0.15 వచ్చింది. అలాగే T3 వచ్చేసి 0.1 అవర్ వచ్చింది. అలాగే T4 వచ్చేసి 0.05 వచ్చింది. సో వీటి యొక్క సమ్ చేస్తే మనకి 0.6 అనేటువంటిది అవర్స్. టోటల్ టైం అనేటువంటిది ఎంత 0.6. సో టోటల్ డిస్టెన్స్ అంతా 12 కిలోమీటర్. అలాగే టోటల్ టైం వచ్చేసి 0.6. సో యావరేజ్ స్పీడ్. సో
యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ అంటే 4 సక్సెసివ్ 3 కిలోమీటర్స్ కాబట్టి 12. అలాగే టోటల్ టైం అంటున్నాడు. సో ఇక్కడ టోటల్ టైం అండి డినామినేటర్ లో. సో టోటల్ టైం అంటే 0.6. సో దీన్ని మనం 12/6 into 10 కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే 120/6. దీంట్లో 2 times అంటే 20. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్ పర్ అవర్. సో 20 కిలోమీటర్ పర్ అవర్ అనే ఆప్షన్ అయితే ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ 20 కిలోమీటర్ పర్ అవర్ అన్నటువంటి ఆప్షన్ ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఆల్ ఫిషెస్ ఆర్ బర్డ్స్. సో ఫస్ట్ ఫిషెస్ అనేవి ఇవి అనుకున్నాండి. సో ఆల్ ఫిషెస్ అనేటువంటి బర్డ్స్ అవుతున్నాయి అంటున్నారు. సో ఇవి బర్డ్స్. ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. సో ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. బర్డ్స్ అనేటువంటి కూడా అన్ని యానిమల్స్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. సో కన్క్లూజన్ చూద్దాం. ఆల్ యానిమల్స్ ఆర్ ఫిషెస్. సో ఆల్ యానిమల్స్ ఆర్ ఫిషెస్ అవుతాయా? సో ఆల్ అంటున్నాడు కాబట్టి ఆల్ యానిమల్స్ అవ్వవు, కొన్ని యానిమల్స్ ఫిషెస్ అవుతాయి. సో ఫస్ట్ కన్క్లూజన్ ఇస్ రాంగ్. అలాగే సమ్ బర్డ్స్ ఆర్ ఫిషెస్. సమ్ బర్డ్స్. సో ఈ సమ్ బర్డ్స్ అనేటువంటి కొన్ని ఫిషెస్ అవుతాయి అంటున్నాడు. సో సమ్ బర్డ్స్ ఆర్ ఫిషెస్ కాబట్టి సెకండ్ కన్క్లూజన్ రైట్ ఆన్సర్. సో చిన్న కన్క్లూజన్ ఓన్లీ మనకి సెకండ్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనే ఆప్షన్ ఇది సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వీక్ వచ్చేసి ద HCF LCM ఆఫ్ 2 numbers ఆర్ 7 and 245 రెస్పెక్టివ్లీ. దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే HCF into LCM is equal to product of the 2 numbers అనేటువంటి ఫార్ములా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతారు. సో మనకి ఇక్కడ HCF ఇఫ్ ద HCF అండ్ LCM ఆఫ్ 2 numbers అన్నారు. సో ఏమేమి నంబర్స్ అన్నాడు? 7 into 245. సో దాని ప్రొడక్ట్. సో మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers అన్నాడు కాబట్టి 7 into 245. సో మనకి 245 తో క్యాల్కులేట్ మల్టిప్లై చేద్దామండి. 7 5 35. అక్కడ 3 ఉంది మనకి. సో 4 7 28. 28 3 31 అండి. సో యూనిట్ డిజిట్ 1 ఇక్కడ రాసుకున్నాం. ఇంకో మనకి 3 అయితే ఉంటుంది. 2 7 14. 14 3 17. అంటే 1715 ప్రొడక్ట్ అండి. సో ఈ 1715 ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సో యూనిట్ డిజిట్ చూసుకోవచ్చు. 7 5 35. సో 5 యూనిట్ 25 ఆన్సర్ ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ డిజిట్ 4 7 28. 28 3 31 కాబట్టి 10th డిజిట్ లో 1 ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ ఇదే. సో ఇలా అయినా వెంటనే ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే మీకు మొత్తం తెలియాలని చెప్పేసి నేను క్యాల్కులేషన్ అయితే మల్టిప్లికేషన్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ బిట్ కూడా ఒకసారి చూద్దామండి. సో ఇక్కడే ఉంది నెక్స్ట్ బిట్. ద అటామిక్ నంబర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నారు. సో అటామిక్ నంబర్ అనేటువంటిది ఈక్వల్ టు ఏదన్నారు. సో అటామిక్ నంబర్ అనేటువంటిది ఆటమ్ యొక్క టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్ ది న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. సో న్యూక్లియస్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో సో దాని అనేటువంటిది అటామిక్ నంబర్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో అటువంటి ఆప్షన్ చూద్దాం. సో టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. సో మనకి కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారండి. సో A plus B మీన్స్ A is the brother of B. సో A plus B మీన్స్ అంటే A is the brother of B. A minus B అంటే A is the son of B. A into B అంటే A is the wife of B. And A divided by B అంటే A is the father of B. సో A is the father of B. సో ఈ విధంగా అయితే మనకి రిలేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి బేస్డ్ ఆన్ ది క్వశ్చన్ అయితే ఇచ్చాడు. చూద్దాం. ఫస్ట్ ఏం ఇచ్చాడు అది రాసుకుందాం. B minus Q డివైడెడ్ బై R ఇంటూ S ప్లస్ T. సో ఈ రిలేషన్ ప్రకారం చేద్దాం. సో ఎప్పుడైనా మనకి ఇచ్చిన ప్రకారం ఫస్ట్ P మైనస్ Q. సో P మైనస్ Q ఉంటుందండి A మైనస్ P. సో ఇక్కడ P అనుకున్నాం, ఇక్కడ Q అనుకున్నాం. సో P is the son of P. సో P అనేటువంటి వాడు సన్ అంటున్నాడు. సో Q అనేటువంటి వాడు ఫాదర్ అవుతాడు అప్పుడు. సో P is the son అంటే ఇది సన్ అండి. సన్ అంటే మేల్ జెండర్. సో మేల్ జెండర్ కి ప్లస్ పెట్టుకోవాలి, ఫీమేల్ జెండర్ కి మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? Q డివైడెడ్ బై R అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? Q డివైడెడ్ బై R. సో Q డివైడెడ్ బై R అంటే ఇక్కడ Q, ఇక్కడ R. Q ఈజ్ ద ఫాదర్ ఆఫ్
ఆర్. సో క్యూ ఇస్ ద ఫాదర్ అంటే ఇతను మేల్ అండి. సో ఇక్కడ కూడా జెండర్ కన్ఫర్మ్ అంతేండి. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు. క్యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు అండి. సో అన్నదమ్ములు కాబట్టి సింగిల్ యారో రెండు వైపులో బాణం గుర్తులు పెడతాం. సో ఆర్ యొక్క జెండర్ అయితే ఇంకా క్లారిటీ లేదు. నెక్స్ట్ ఆర్ ఇంటూ ఎస్. ఆర్ ఇంటూ ఎస్. సో మనకు ఆర్ ఇంటూ ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆర్, ఇక్కడ ఎస్. సో ఆర్ ఈస్ ద వైఫ్ ఆఫ్ బి. సో ఆర్ ఈస్ ద వైఫ్ అన్నాడు. సో ఆర్ అనేటువంటి వైఫ్ ఎవరికి వైఫ్? ఆర్ అనేటువంటిది సో ఎస్ కి వైఫ్ అంటే ఇతను మేల్ జెండర్, ఆర్ అనేటువంటిది ఫీమేల్ జెండర్. సో వీళ్ళిద్దరు భార్య భర్తలు. సో భార్య భర్తలు అంటే రెండు యారోకి పైన కింద గీతలు గీసి ఇంప్లాయిస్ అనేటువంటి సింబల్ తో మనం వైఫ్ అండ్ రిలేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాం. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు? ఎస్ ప్లస్ టీ. సో ఎస్ ప్లస్ టీ అంటే ఇక్కడ ఎస్, ఇక్కడ టీ. ఎస్ ఈస్ ద బ్రదర్. సో ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ. సో ఎస్ టీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అని చెప్పుకుంటున్నారండి. సో ఎస్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ టీ. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. బేస్డ్ ఆన్ ద అబౌవ్ హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు ఎస్. సో మనకి క్యూ అనేటువంటిది క్యూ రిలేటెడ్ టు ఎస్. సో క్యూ రిలేటెడ్ టు ఎస్ ఏమవుతుంది అంటున్నాడు. సో క్యూ రిలేటెడ్ టు ఎస్. ఎస్ కి క్యూ ఏమవుతుంది అంటున్నాడండి. సో ఎస్ కి క్యూ రిలేటెడ్ ఏమవుతుందండి? క్యూ అనేటువంటిది ఎస్ కి ఏమవుతుంది అంటున్నాడు. సో అయితే సో క్యూ అనేటువంటి వాడు, సో ఆర్ అనేటువంటి ఆమె ఎస్ కి భార్య. అంటే క్యూ రిలేటెడ్ టు మనం అడిగింది ఎస్ కాబట్టి వైఫ్స్ అంటే ఆర్ యొక్క బ్రదరే, ఆర్ యొక్క ఫాదరే కదా క్యూ. సో ఆర్ యొక్క ఫాదరే కదా క్యూ. సో మనకి ఏమంటున్నాడు? క్యూ రిలేటెడ్ అంటే వైఫ్స్ యొక్క ఫాదర్ ఎస్ కి ఏమవుతాడంటే క్యూ అనేవాడు వైఫ్స్ యొక్క ఫాదర్ అంటే అంకుల్ అవుతాడండి డైరెక్ట్ గా. కాకపోతే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఎస్ యొక్క భార్య ఎవరు? ఆర్. సో ఆర్ యొక్క ఫాదర్ ఎవరు? క్యూ. సో వైఫ్స్ ఫాదర్ అనేటువంటిది ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దామండి. సో ఇది కూడా సింపుల్. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. 5 పవర్ 0 1. 10 పవర్ 0 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఇచ్చిన క్వశ్చన్ ఏదో చూద్దామండి. సో 2 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే 8 అండి. ఇంటూ ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. అలాగే ఇంటూ 3 క్యూబ్. సో 3 స్క్వేర్ అంటే 9 క్యూబ్ అంటున్నాడు. 3 క్యూబ్ అంటున్నాడు కాబట్టి 27. సో 3 క్యూబ్ అంటే ఎంత? సో 3 క్యూబ్ అంటే 27. సో 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో 8 ఇంటూ 1 ఇంటూ 27. సో 8 ఇంటూ 27 అంటే 8 ఏళ్ళు 56. సో యూనిట్ డిజిట్ లో ఉన్నటువంటి 6 ఉన్నటువంటి ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కానీ 8 ఇంటూ 27 36 అవ్వదు కదా. సో ఎక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్ 260 క్లిక్ చేసేయచ్చు. లేదు క్యాల్కులేట్ చేద్దాం సార్. 8 ఏళ్ళు 56 కాబట్టి 10 డిజిట్ 5 పక్కన పెట్టుకున్నాం. సో 8 2 16. 16ను 5 21. సో 216 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 216 అంటే ఆప్షన్ ఇది ఓన్లీ సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ఈచ్ vowel in the word realism is changed to the letter following in the alphabetical order. Each consonant is changed to the letter following. So consonant to letter following అంటున్నాడు. అలాగే in the alphabetical order. So vowel if each vowel in the word realism is changed to letter following in the alphabetical order. అంటే vowel following alphabetical order ప్రకారం ఏదొస్తే అది. అలాగే కాన్సనెంట్ కూడా అలాగే అంటున్నాడండి. కాన్సనెంట్ కూడా ఫాలోయింగ్ ఆల్ఫాబెటికల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ అరేంజ్ ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనం దాన్ని మళ్ళీ రివర్స్ ఆర్డర్ లో చేసిన తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ విల్ బి ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ లెటర్ దస్ ఇస్ ఫార్మ్డ్. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి లెటర్ ని అసలు మామూలుగా ఫామ్ చేద్దామండి. ఫస్ట్ రియలిజం. సో REALISM. సో ఏదైనా సరే ఫాలోయింగ్ అంటున్నాడు కాబట్టి ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, ఎల్ తర్వాత ఎం వస్తుంది, ఐ తర్వాత జే వస్తుంది, ఎస్ తర్వాత డి వస్తుంది, ఎన్ తర్వాత ఎం వస్తుంది. సో ఇది మనం ఫస్ట్ ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత ఏమంటున్నాడు? రివర్స్ ఆర్డర్. ఇన్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫస్ట్ దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాద్దాం. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ ఏముంది? బి ఉంది. బి తర్వాత ఏముంది? ఎఫ్ ఉంది. ఎఫ్ తర్వాత ఏముంది? జే ఉంది. జే తర్వాత ఏముంది? ఎం ఉంది.
ఎం తర్వాత మళ్ళీ ఎన్ ఉంది, ఎన్ తర్వాత ఎస్ ఉంది, ఈ ప్రకారం ఎస్ ఉంది, ఎస్ తర్వాత లాస్ట్ ఆల్ఫాబెట్ టీ ఉంది. సో ఇది ఫామ్ అయినటువంటి ఆర్డర్ అండి. సో దీనికి రివర్స్ ఆర్డర్ అంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా టి, ఎస్, ఎన్, ఎం, జే, ఎఫ్, పి, ఇది రివర్స్ ఆర్డర్. ఇలా రివర్స్ ఆర్డర్ చేసిన తర్వాత వాడు ఏమంటున్నాడు మనకి, ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇది లెఫ్ట్, ఇది రైట్. ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే 1 2 3 4. ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఎం అండి. సో మనకి ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఎం. సో ఎం ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ NUMB. సో NUMB అనేటువంటిది 4618 అయితే కోడ్ ఇచ్చారండి. అలాగే బంట్ BUNT బంట్ అనేటువంటిది 6438. కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. NUM. సో యు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎం ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఎన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎం ఇక్కడ ఉంది, అక్కడ లేదు కాబట్టి. సో బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ లేదంటే ఇక్కడ టీ లేదు. సో మనకి ఇక్కడ 4 6 ఉంది, 4 6 ఉంది. అలాగే 8 ఉంది, 8 ఉంది. సో ఇక్కడ అంటే టీ ఈక్వల్ టు 3 అండి. అలాగే ఎం ఈక్వల్ టు 1 డైరెక్ట్ గా. అయితే ఇక్కడ ఏమడిగాడో చూద్దాం. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ NUMB is 4618 and BUNT is code as 643. What is the code of T? సో కోడ్ ఇక్కడ టీ ఏంటి అని అడుగుతున్నాడు గివెన్ కోడ్ లాంగ్వేజ్. సో టీ ఈక్వల్ టు 3 కదా. సో 3 is the second option is the right answer. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. 48 బిట్. A alone can do the piece of work in 6 days. A alone 6 days లో చేస్తున్నాడు. B alone 8 days and AB undertook for 3200 with the help of C. So with the help of C తో 3200 రూపాయల వర్క్ అయితే చేశారు. They complete the work in 3 days. 3 days లో వర్క్ అయితే కంప్లీట్ చేశారు. How much to be paid to C? C కి ఎంత పే చేయాలి అన్నారు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు C అనేటువంటి వాడు X డేస్ అయితే వర్క్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా C అనేటువంటి వాడు X డేస్ అయితే వర్క్ చేశాడు అని అనుకోవాలి. సో ఇలా చేసుకున్నప్పుడు టోటల్ వర్క్ అనేటువంటిది, సో ఏ అనేటువంటి వాడు 1 డేలో 1/6, బి అనేటువంటి వాడు 1/8, సి అనేటువంటి వాడు 1/x. సో వీళ్ళు ఈ వర్క్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి 3 రోజులు అయితే వర్క్ అయితే కంప్లీట్ చేశారు. సో ఈ విధంగా మనం 3 రోజులు కంప్లీట్ చేశారని చెప్పాడు కదా ఇక్కడ. వర్క్ టైం 3 days. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ అంటే సి అనేటువంటి 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 1/6 ప్లస్ 1/8. సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 24 అనుకుందాం. 6 కి 8 కి ఎల్సిఎం 24. సో 24 4 24. సో ఇక్కడ 4 రావాలి, 8 3 24, ఇక్కడ 3 రావాలి. సో టోటల్ గా ఎల్సిఎం ఎంత 24. అంటే 4 3 7. సో 7/24. సో ఇది ఎల్సిఎం అండి, అంటే 7/24. సో మళ్ళీ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే మళ్ళీ ఈ రెండింటికి ఎల్సిఎం 24. సో 8 3 24. సో ఈ విధంగా రాసుకోవచ్చు, అంటే 1/24. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. అంటే సి ఓన్లీ కెన్ డూ ద వర్క్ ఇన్ 24 days లో అయితే కంప్లీట్ చేసింది. ఎలోన్ గా సి ఎలోన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, 3200 రూపాయలు ఏబిసితో కలిసి చేస్తే ఇచ్చారు అంటున్నారు. ఏబిసి కలిసినటువంటి వర్క్ ఎంత 3200 రూపాయలు. సో ఏ సి పార్ట్ ఎంత 1/24 కదా. హోల్ వర్క్ అనేటువంటిది 1/24 days లో అయితే చేస్తుంది, అంటే 24 days లో అయితే చేస్తుంది. సో సి కెన్ డు 24 days ఎలోన్. కానీ ఇక్కడ ఎన్ని రోజులు చేసింది, కంప్లీట్ వర్క్ ఇన్ 3 days. 3 days లో అయితే కంప్లీట్ చేసింది, అంటే 1/8. సో 1/8 పార్ట్ అయితే సి అయితే వర్క్ చేసింది. టోటల్ పార్ట్ చేసినందుకు ఎంత ఇస్తున్నారు, ముగ్గురికి 3200 ఇస్తున్నారు. కానీ సి అనేటువంటి 1/8 పార్ట్ చేసింది కాబట్టి 4 × 32, అంటే 400 రూపాయలు సికి అయితే ఇస్తారండి. సో సి వాల్యూ అనగా 400 రూపీస్. సో 400 ఉన్నటువంటి ఆప్షన్ ఏది, ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా క్లియర్ గా సింపుల్ గా ఉంటాయండి, వెంటనే చేసుకోవచ్చు. సో మీకు అర్థం అవ్వాలని ఈచ్ టు ఈచ్ స్టెప్ అయితే వేయడం జరుగుతుంది.
సో అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ చేసుకోండి. సో నోట్స్ అయితే మెయింటైన్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఎలా చేయాలి ఏంటంటే ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి. సో మీకు ఈజీ అవుతుంది, పేపర్ రివిజన్ అనేటువంటి ఈజీ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 49వ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ ప్రొవైడ్స్ సక్సెసివ్ డిస్కౌంట్స్ 5%, 4% విచ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 100. సో ఎప్పుడైనా సరే 2 డిస్కౌంట్స్ అంటే D1 అలాగే D2 ఈ రెండింటి యొక్క డిస్కౌంట్స్, D1 డిస్కౌంట్ 5% అలాగే D2 డిస్కౌంట్ 4%. సో ఇలా 2 డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ అన్నాడు అనుకోండి. సో మనకి ఎప్పుడైనా సింగిల్ డిస్కౌంట్, సో సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు D1 ప్లస్ D2 మైనస్ D1 ఇంటూ D2 బై 100. సో ఇది ఫార్ములా. సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అని మనం ఎప్పుడు అడుగుతూ ఉంటారు. సో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రకారం చూసుకుంటూ వెళ్తే మనకి D1 అంతా 5%. సో 5% ప్లస్ 4%. సో మైనస్ 5 ఇంటూ 4 బై 100. సో 5 ఇంటూ 4 అంటే 20. 20 బై 5 అంటే 20 బై 100 అంటే 5 టైమ్స్ 4 అంటే 1 బై 5. సో 5 ప్లస్ 4 9. 9 మైనస్, సో 9 మైనస్ 1 బై 5 అంటే, సో 1 బై 5 అంటే ఎంత? చాలా ఈజీ అండి. సో 1 బై ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు 1 బై 5 అంటే 0.2. సో 1 బై 5 అంటే 0.2. సో 9 మైనస్ 0.2. సో 9 మైనస్ 0.2 అంటే 8.8. సో 8.80 అనమాట. సో మనకి 9 నుంచి 0.2 తీసేస్తే 8.8. సో 8 అనేటువంటిది సింగిల్ డిస్కౌంట్ అనమాట. సో సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8.8%. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సో అది కూడా చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే ఏంటంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. 50వ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ ట్రయాంగిల్ హ్యాజ్ 50వ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ ట్రయాంగిల్ హ్యాజ్ సైడ్స్ లెంత్ 5 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోండి. సో ఇది ట్రయాంగిల్ అనుకున్నాం. సో దీని యొక్క లెంత్లు ఏ ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 7, C ఈక్వల్ టు 10 అన్నమాట. సో ఇలాంటి ట్రయాంగిల్ ఏంటంటే ఈ 3 భుజాలు అనేటువంటి డిఫరెంట్ గా ఉన్నాయి. సో వీటి యొక్క ఇలాంటి ట్రయాంగిల్ ఏమంటారంటే విషమ బాహు త్రిభుజం, లేకపోతే 3 ట్రయాంగిల్స్ అనే 3 ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ యొక్క 3 భుజాలు అనేటువంటి డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C. సో S అంటే ఏంటి సార్, ఎంత చెప్పారు కానీ S చెప్పలేదు. సో S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2 అనమాట. సో A ప్లస్ B ప్లస్ C ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా. సో ఈ విధంగా అయితే క్వశ్చన్ అయితే చేయాలండి. సో ఫస్ట్ నేను A ప్లస్ B ప్లస్ C బై 2 ఎంతో చూద్దాం. సో A అంటే ఎంత 5, B అంటే 7, C అంటే 10 బై 2 అనమాట. సో 10 ప్లస్ 7 15, 17, 17 ప్లస్ 5 22. సో 22 బై 2 అంటే 11. సో S ఈజ్ ఈక్వల్ టు 11 అండి. సో S వాల్యూ ఎంత వచ్చింది 11. సో మనం ట్రయాంగిల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ S అంటే 11, 11 మైనస్ A అంటే ఎంత 5, అలాగే 11 మైనస్ B అంటే 7, అలాగే 11 మైనస్ C అంటే 10. సో మళ్ళీ రూట్ ఓవర్ 11 ఇంటూ 11 మైనస్ 5 అంటే 6, అలాగే 11 మైనస్ 7 అంటే 4, అలాగే 11 మైనస్ 10 అంటే 1. సో 6 4 24. సో 24 ఇంటూ 11. సో 11 ఇంటూ 24. సో 11 ఇంటూ 24 రూట్ ఓవర్. సో ఈ 24ని 6 ఇంటూ 24 కింద అయితే రాసుకోవచ్చు. సో ఈ 11 అలా రాసేసుకోండి. సో ఈ 11 ఈ 4 అని బయటకు వస్తే 2 అవుతుందండి. సో 2 ఇంటూ 6 ఇంటూ 11 అంటే 2 ఇంటూ రూట్ ఓవర్ 66. సో 2 ఇంటూ రూట్ ఓవర్ 66 అనే ఆప్షన్ ఉందా? సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ట్రయాంగిల్ ఏరియా అంతా 2 ఇంటూ రూట్ ఓవర్ 66. సో ఇదండి. సో ఈజీయే, కాకపోతే మీకు అర్థం అవ్వాలని ఈ స్టెప్ బై స్టెప్ చెప్పాను. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ 2 నంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ ఇస్ కరెక్ట్ అంటున్నాడు. సో 2 నంబర్స్ అయితే ఇంటర్చేంజ్ చేస్తే ఇచ్చినటువంటి ఈక్వేషన్ అయితే కరెక్ట్ అవుతుంది అంటున్నాడు. సో ఆ ఇంటర్చేంజ్ చేసినటువంటి ఆప్షన్స్ కూడా కింద అయితే మనకి ఇచ్చాడండి. సో ఏ నంబర్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి అనేటువంటి ఆప్షన్స్ ప్రకారం అయితే మనం చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఒకసారి వెరిఫై చేద్దామండి. సో వెరిఫై చేసి ఇచ్చినటువంటి ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం.
సో ఫస్ట్ ఈక్వేషన్ అయితే రాసుకుందాం అండి మనకి. సో 21 into 4 plus 84 divided by 7 bracket close into 2 minus 15 into 5 plus 42 is equal to 105 అన్నాడు. సో 105 రావాలంటున్నాడు. సో ఈ 105 రావాలంటే ఒకసారి ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, 4 and 2 రెండు ఇంటర్చేంజ్ చేద్దాం అన్నాడు. సో 4 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఇంటర్చేంజ్ చేద్దాం అన్నాడు. సో 21 into 2 అంటే 4 and 2 అంటే అలాగే కదా ఇంటర్చేంజ్ చేయాల్సింది. అలాగే ప్లస్ 84 డివైడెడ్ బై 7 into 4. సో 2 4 ని రెండు ఇంటర్చేంజ్ చేసేసాను. మైనస్ 50 5 ప్లస్ 42 అన్నాడు. సో 105 వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. సో బ్రాకెట్ ప్రకారం 80 ఫస్ట్ బాట్ మాస్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నాయి చేయాలి, తర్వాత డివైడెడ్ చేయాలి, ఆ విధంగా చేసుకుంటారు, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. సో తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ కామన్ అండి. సో ఫస్ట్ బ్రాకెట్ లో 84 డివైడెడ్ బై 7 7 12 అంటే ఇక్కడ 12 వస్తుంది. సో 12 into 4 అంటే 48 వస్తుందండి ఇక్కడ. సో 48 ప్లస్ అలాగే 21 into 2 అంటే 42 మైనస్ 15 into 5 అంటే 75 వస్తుందండి. 75 ప్లస్ 42 ఇక్కడ 42 ఉంది కాబట్టి ప్లస్ 42. సో ఈ 42 రెండు యాడ్ చేస్తే 84 అవుతుందండి. అలాగే 84 సో 84 వచ్చింది కదా, మైనస్ ఈ 75 లో నుంచి 48 తీసాడు. సో 75 మైనస్ 48. సో 15 నుంచి 8 తీస్తే 7 అండి. సో 6 లో నుంచి 4 తీస్తే 2 అంటే మైనస్ 27. సో మనకి 84 లో నుంచి 27 తీస్తే, సో 84 నుంచి 27 తీస్తే మనకి ఎంత వస్తుంది, 57 వస్తుంది. 105 రావట్లేదు. సో నాట్ ఈక్వల్ టు 105. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 4 and 2 అనేది రాంగ్ అండి. సో చాలా క్లియర్ గా అయితే అర్థమైంది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నాడో అది కూడా ఒకసారి చూసి క్యాల్కులేట్ చేసి మనకి రైట్ అయితే ఓకే, అవ్వకపోతే మళ్ళీ అదే విధంగా థర్డ్ ఆప్షన్ వెరిఫై చేయాలి. థర్డ్ ఆప్షన్ తర్వాత ఫోర్త్ ఆప్షన్ వెరిఫై చేయాలి. సో ఈ విధంగా మనం వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలండి. సో 84 42 రెండు వెరిఫై చేయమండి. సో సేమ్ మిగతా 21 into 4 ప్లస్ 84 ప్లస్ లో 42. సో 42 డివైడెడ్ బై 7 into 2 మైనస్ 15 into 5 ప్లస్ 84. సో 42 ప్లస్ లో 84 కాబట్టి 84. సో యాజ్ యూజువల్ గా బ్రాకెట్ లో ఉన్నది డివైడెడ్ ముందు క్యాన్సిల్ చేసాము. 6 7 42 అంటే ఇక్కడ 6 into 2 12. సో ఇది 82. 21 into 4 అంటే 84. సో 84 ప్లస్ 12 అలాగే మైనస్ 75. 15 into 5 75 కదా ప్లస్ 84. సో ప్లస్ మైనస్ 75 ప్లస్ 84 అంటే ఇక్కడ 9 మైనస్ ప్లస్ 9 అయితే వస్తుందండి. ఈ రెండింటి యొక్క సబ్ట్రాక్షన్ చేస్తే 84 లో నుంచి 75 తీస్తే ప్లస్ 9 వస్తుందండి. సో ఈ 9 అలాగే ఈ 84 ప్లస్ 12 అంటే ఎంత 96 అవుతుందండి. సో 96 ప్లస్ 9 అంటే 105. సో మనకి 105 అయితే వచ్చింది. సో ఈక్వల్ టు 105. మనకి రావాల్సింది కూడా 105. సో ఇక్కడ 105 వచ్చింది. 96 ప్లస్ 9 అంటే 105. సో మనకు 105 వచ్చింది కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్ క్లియర్ గా అయితే వచ్చింది. సో 84 42 రీప్లేస్ చేస్తే మనకి 105 అనేటువంటి ఆన్సర్ వస్తుంది. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ రిలేటెడ్ టు ఫినామినా ఆఫ్ అన్నట్టు. సో మనకి నక్షత్రాలు అనేటువంటి మిలుగు ఉంటూ మెరుస్తూ ఉంటాయి కదండి. సో ఈ ఫినామినా దేనికి కారణం అన్నది. సో ఆన్సర్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల అయితే ఈ స్టార్స్ అనేటువంటి మిలుగు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి బృందా స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ టువర్డ్స్ వెస్ట్. సో ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్షన్స్ అయితే వేసుకోవాలి. సో ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను. బృందా స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ. సో ఇది పాయింట్ ఏ అనుకుందాం అండి. ఈ డ్రైవ్స్ 19 kilometers టువర్డ్స్ వెస్ట్. సో 19 kilometers అనేటువంటిది టువర్డ్స్ వెస్ట్ వెళ్ళింది అంటున్నాడు. అయితే షీ టేక్స్ లెఫ్ట్ టర్న్. సో ఇది రైట్ అవుతుంది. షీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 22 kilometers. సో
లెఫ్ట్ టర్న్ తిరిగి 22 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసినాను. దెన్ టేక్ లెఫ్ట్. సో ఇది లెఫ్ట్ అవుతుందండి, ఇది రైట్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుని 25 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాను. సో ఇది 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి షీ టేక్ మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుని 20 కిలోమీటర్స్ అండ్ లెఫ్ట్ టర్న్ 25. షీ టేక్ ఫైనల్ లెఫ్ట్ టర్న్ 22 కిలోమీటర్స్. మళ్ళీ ఇక 22 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాను. ట్రావెల్ చేసిన షీ స్టాప్ పాయింట్ పి. ఇక్కడ ఈ పాయింట్ అయితే స్టాప్ అయిపోయిందండి. సో అయితే హౌ ఫార్ షార్టెస్ట్ డిస్టెన్స్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ బి డ్రైవ్స్ టు బి రీచ్ పాయింట్ ఏ అగైన్. సో మనకి ఏ పాయింట్ రీచ్ అవడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత, అలాగే ఏ డైరెక్షన్ లో ఉంది అన్నాడు. సో ఎప్పుడైనా సరే పాయింట్ ఏ నుంచి అడుగుతున్నారండి. సో మనకి పాయింట్ ఏ నుంచి పాయింట్ పి నుంచి పాయింట్ ఏకి ఏ డైరెక్షన్ లో ఉంది, ఈ డైరెక్షన్ కాబట్టి బెస్ట్ డైరెక్షన్ పాయింట్ పి నుంచి. సో బెస్ట్ డైరెక్షన్ ఆప్షన్స్ ఏంటి, ఇది ఉంది వెస్ట్ డైరెక్షన్. కానీ ఇటు 19 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 25 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇది 19 అయితే ఇక్కడ ఈ డిస్టెన్స్ 19 అయితే ఇదంతా 6 అవుతుంది. సో 6 కిలోమీటర్స్ టువర్డ్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది 6 కిలోమీటర్స్. సో 6 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ అనమాట. సో 6 కిలోమీటర్ టువర్డ్స్ ఆప్షన్ ఇది థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 50 పీపుల్స్ ఇన్ క్లాస్ 50. సో మనకి 50 పీపుల్స్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు, 150 అన్నాడు. సో టోటల్ పీపుల్స్ 50 పీపుల్స్ యొక్క టోటల్ ఎంత అప్పుడు, సో టోటల్ హైట్ ఎంత, టోటల్ హైట్ ఆఫ్ 50 పీపుల్స్ ఎంత, 150 ఇంటూ 50 అంటే 7500. వాటి యొక్క యావరేజ్ హైట్ కాకుండా టోటల్ హైట్, యావరేజ్ హైట్ ఏమో 150, టోటల్ హైట్. సో టోటల్ పీపుల్ యొక్క హైట్ ఎంత, 50 పీపుల్స్ యొక్క హైట్ ఎంత, 7500. అయితే 5 of them whose average height is 146. సో 5 పీపుల్స్ యొక్క యావరేజ్ హైట్ అనేటువంటిది 146. అంటే టోటల్ 5 పీపుల్స్ యొక్క హైట్ ఎంత, టోటల్ 5 పీపుల్స్ 146 ఇంటూ 5 అంటే 146/5 అంటే 730 సెంటీమీటర్లు అండి. అలాగే వీళ్ళు లీవ్ అయిపోతున్నారు ఈ 5 పీపుల్స్ అండ్ లీవ్ ద క్లాస్ అండ్ 5 పీపుల్స్ అండ్ 5 అదర్ హూజ్ యావరేజ్ వెయిట్ ఈస్ 156 సెంటీమీటర్స్ జాయిన్. సో వీళ్ళు లీవ్ అయిపోతున్నారు. అలాగే ఇంకొక 5 పీపుల్స్ అనేటువంటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ ఎంత, 156 సెంటీమీటర్స్. అంటే టోటల్ 5 పీపుల్స్ యొక్క హైట్ ఎంత, 156 ఇంటూ 5 అంటే 6 5 30, 5 5 25, 25 3 8 అంటే 780 అనేటువంటిది హైట్, టోటల్ హైట్ 5 పీపుల్స్ యొక్క టోటల్ హైట్. ఇక్కడేమో 730 టోటల్ హైట్. సో మనకైతే ఏమంటున్నాడు, ద న్యూ యావరేజ్ హైట్ ఆఫ్ ద పీపుల్స్ ఇన్ ద క్లాస్ ఇన్ సెంటీమీటర్. సో మనకి 5 పీపుల్స్ వెళ్ళిపోయారు, అలాగే మళ్ళీ 5 పీపుల్స్ జాయిన్ అయ్యారు. సో చేంజ్ అయితే మారదు. సో టోటల్ గా మనకి టోటల్ 50 పీపుల్స్ యొక్క హైట్ అనేటువంటిది 7500. సో దీంట్లో 5 పీపుల్స్ యొక్క హైట్ అనేటువంటిది లీవ్ అయిపోయిన వాళ్ళ యొక్క హైట్ ఎంత, 730 మైనస్ చేయాలండి. అలాగే జాయిన్ అవుతున్నటువంటి 5 పీపుల్స్ యొక్క హైట్ ఎంత, 780, ఇది ప్లస్ చేయాలి. సో ఈ రెండు ఫస్ట్ చేద్దామండి. సో -750 + 780 అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, +50. సో మనకి 7500 + 50 = 7550. సో మనకి యావరేజ్ అంటే ఎంత, 50 పీపుల్స్ యొక్క యావరేజ్ హైట్ = 7550/50 మంది. సో ఇది మనకి 150 టైమ్స్ అయితే క్యాన్సిల్, 15 టైమ్స్ అయితే 15 టైమ్స్ అంటే 750 మళ్ళీ ఇంకొక 51 కాబట్టి 151. సో యావరేజ్ యొక్క హైట్ అంతా 151 హైట్ సో 151 సెంటీమీటర్స్ అండి. సో 151 అనేటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. చాలా క్లియర్ గా అయితే చెప్పడం జరిగిందండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ టోటల్ 50 పీపుల్స్ యొక్క సమ్ అయితే టోటల్ హైట్ ఎంత అయితే అది క్యాలిక్యులేట్ చేసాం, 150 × 50.
అలాగే లీవ్ అవుతున్నటువంటి వీళ్ళు లీవ్ అయిపోతున్నారు. సో లీవ్ అవుతున్నటువంటి యావరేజ్ 5 పీపుల్స్ యావరేజ్ 146 అన్నాడు. సో వాళ్ళ టోటల్ హైట్ ఎంత అంటే 146 into 5 730 సెంటీమీటర్స్ హైట్. అలాగే జాయినింగ్ అవుతున్నారండి ఇంకొక 5. సో జాయినింగ్ అవుతున్న వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ ఎంత 156. సో టోటల్ హైట్ ఆఫ్ జాయినింగ్ 5 మెంబర్స్ యొక్క హైట్ ఎంత అంటే 780. సో 7500 మైనస్ 730 ప్లస్ 780 అనేటువంటిది టోటల్ హైట్ ఆఫ్ ద 50 మెంబర్స్ అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 7550 అనేటువంటిది వస్తుంది. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 50 మెంబర్స్ యొక్క యావరేజ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 7550/50. సో 51 హైట్ అయితే వస్తుంది, 51 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. సో మనకి 51 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఏనండి. సో ఈజీ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈస్ 36. సో సమ్ ఆఫ్ ద టూ నంబర్స్, సో x plus y ఈజ్ ఈక్వల్ టు 36. సో 5 times ఆఫ్ ద వన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 5 times ఆఫ్ ద వన్ నంబర్ 5x ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ద అదర్. సో 4 times ఆఫ్ ద అదర్ అంటే 4 times అనేటువంటిది 4y, అదర్ నంబర్ 4y తీసుకున్నాం. సో 5x ఈజ్ ఈక్వల్ టు 4y అంటున్నాడండి. సో అయితే గ్రేటెస్ట్ ఆఫ్ ద టూ నంబర్స్, ఈ రెండింటి యొక్క గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంటాడు. సో మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 5x/4 అయితే తీసుకుందాం y వాల్యూ. సో మనకి x ప్లస్ y అంటే ఎంత 5x ప్లస్ 5x/4 ఈజ్ ఈక్వల్ టు 36 అండి. సో అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 36 into 4. సో 4 9 36. సో x ఈజ్ ఈక్వల్ టు 4 into 4 అంటే 16. సో x వాల్యూ ఎంత 16. సో 16 plus y is equal to 36. సో y is equal to 36 minus 16 అంటే 20. y వాల్యూ అంతా 20. సో మనం అడిగింది అదే, గ్రేటెస్ట్ ఆఫ్ ద టూ నంబర్స్. గ్రేటెస్ట్ ఆఫ్ ద టూ నంబర్స్ అంటే 16 లోను 20 లో గ్రేటెస్ట్ ఏంటి 20. సో 20 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ సంబంధించిందండి. సో ఒకసారి స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. ఆల్ ప్లాంట్స్ ఆర్ రైనోస్. సో ఆల్ ప్లాంట్స్, సో ప్లాంట్స్ అనేటువంటివన్నీ రైనోస్ అంటున్నాడు. సో ఆల్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. సో ఆల్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. కంక్లూజన్ చూద్దాం. ఆల్ రైనోస్ ఆర్ ప్లాంట్స్. సో ఆల్ రైనోస్ ఆర్ ప్లాంట్స్ ఆర్, ఆల్ కాదు, సమ్ రైనోస్ ఆర్ ప్లాంట్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. అలాగే సెకండ్ చూద్దాం. సమ్ యానిమల్స్ అంటే యానిమల్స్ అంటే ఇదే కదా, సమ్ యానిమల్స్ ఆర్ రైనోస్. సో సమ్ యానిమల్స్ రైనోస్ అవుతున్నాయిగా. సో సమ్ యానిమల్స్ రైనోస్ అవుతున్నాయి కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఓన్లీ కన్క్లూజన్ 2 అనేటువంటి థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అనిల్ స్పెండ్ 40% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ రెంట్ అండ్ 40% రిమైనింగ్ ఇన్కమ్ మెడిసిన్స్. సో 40% ఏమో రెంట్ కి పే చేస్తున్నాను అంటున్నాడు ఇన్కమ్ లో, అండ్ 40% రిమైనింగ్ ఇన్కమ్ అండ్ మెడిసిన్ స్పెండ్ చేస్తానండి. హీ సేవ్స్ 7200 ఎవ్రీ మంత్. వాట్ ఈస్ మంత్లీ ఇన్కమ్ అంటాడు. సో ఫస్ట్ అతను 100 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం నెలకి. అయితే 40% ఆఫ్ ఇన్కమ్, సో 40% అంటే 40 రూపాయలు. ఈ 40 రూపాయలు ఇన్కమ్ రెంట్ కి పోతున్నాయి అన్నాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటది 60 రూపాయలు ఉంది. ఈ 60లో 40% మెడిసిన్స్. సో 40% మెడిసిన్ అంటే 6 4 24 రూపాయలు అయిపోతుంది. అంటే ఎంత ఉంటాయి 36 ఉంటాయి. సో 36 రూపాయలు సేవ్ చేస్తున్నాడు. సో 36 రూపాయలు సేవింగ్ ఇస్ ఈక్వల్ టు 7200 రూపాయలకి సమానం. అయితే 100 ఎంత అంటున్నాడండి. సో ఈ 36 దీంట్లో 2 times అంటే 200 into 100 అండి, అంటే 20,000 అతని యొక్క టోటల్ ఇన్కమ్. సో 20,000 into ఆప్షన్ ఇది ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అతను మంత్లీ శాలరీ ఎంత అంటే 20,000. ఇందులో మనకి ఆడ్ వన్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు బేస్డ్ ఆన్ ది మనకి ఇచ్చిన ప్రకారం. సో ఎస్విపి అనేటువంటి చూద్దాం. ఎస్విపి. సో ఎస్ అంటే 19, బి అంటే 22, పి అంటే 16. సో దీనికి 1922 అవ్వాలంటే +3 యాడ్ అవ్వాలండి. సో ఈ 16 22 అవ్వాలంటే ఈ డైరెక్షన్ లో, లేకపోతే 22 16 అవ్వాలంటే -6 అవ్వాలండి. సో ఇది
ఆప్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి OSL. O అంటే 15, S అంటే 19, L అంటే 12. సో ఇది 15, 19 అవ్వాలంటే +4 అవ్వాలండి. సో ఇది 19, 12 అవ్వాలంటే -7. 4 -7. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి HLE. సో H అంటే 8, L అంటే 12, E అంటే 5. ఈ 8, 12 అవ్వాలంటే +4. సో అలాగే ఈ 5, 12 అవ్వాలంటే +7 అవ్వాలి. అంటే 12లో నుంచి 5 తీస్తే 7 అంటే -7. ఇలా అయినా వేసుకోవచ్చు. సో 4 -7, 4 -7 సేమ్ లాజిక్. అలాగే నెక్స్ట్ FJC. C అంటే 3, J అంటే 10, F అంటే 6. సో ఈ 6 +10 అవ్వాలంటే +4 యాడ్ చేయాలి. అలాగే ఈ 3 10 అవ్వాలంటే 7 యాడ్ చేయాలి. అదే 10 నుంచి 3 వస్తే -7. సో సేమ్ లాజిక్ 4 -7, 4 -7, 4 -7. ఓన్లీ డిఫరెంట్ ఉంది ఇదేనండి. సో +3 -6. సో SVP ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఒకటే డిఫరెంట్ ఉంది, మిగతా అన్ని సేమ్ ఉంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఒక సిరీస్ అయితే ఇచ్చాడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. సో దీని నెక్స్ట్ వచ్చేది ఏమొస్తుంది అని అడిగాడు. సో ఫస్ట్ చూద్దాం. DFH, అలాగే KMO. సో D అనేటువంటిది 4 అండి, K అనేటువంటిది 11. అంటే D K అవ్వాలంటే +7 అయితే యాడ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ RTV. సో R అంటే 18 అండి. సో 11 అనేటువంటిది 18 అవ్వాలంటే +7 యాడ్ అవ్వాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు, YAC. Y అంటే 25. సో ఈ 18, 25 అవ్వాలంటే +7 అవ్వాలి. అంటే అబ్జర్వ్ చేశారా, +7 అనేటువంటిది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో మనకి Y అనేటువంటిది 25 కాబట్టి Y అనేటువంటిది దీనికి మళ్ళీ +7 యాడ్ చేస్తే 32 వస్తుందండి. సో మనకి 32 ఉన్నటువంటిది ఏంటి, సో 32 అవుతుంది. సో 32 అంటే A అనేటువంటిది 27 అవుతుంది, B అనేటువంటిది 28 అవుతుంది, C అనేటువంటిది 29 అవుతుంది, D అనేటువంటిది 30 అవుతుంది, E అనేటువంటిది 31 అవుతుంది, F అనేటువంటిది 32 అవుతుంది. సో F ఈస్ ద రైట్ ఆన్సర్. సో F ఉన్నటువంటి ఆప్షన్స్ ఏది, ఇక్కడ F లేదు, రాంగ్. ఇక్కడ F ఉంది, ఇక్కడ F ఉంది, ఇక్కడ F లేదు, రాంగ్. సో ఈ రెండిట్లో ఉంది. సో సెకండ్ టర్మ్ మనం ఒకసారి వెరిఫై చేద్దాం. సో F అనేటువంటి 6, M అనేటువంటి 13. సో +7 యాడ్ అవుతుంది మళ్ళీ, సేమ్ లాజిక్ +7. సో ఇక్కడ M, ఇక్కడ T అంటే మళ్ళీ T అంటే 20, M అంటే 13, మళ్ళీ +7. A అంటే 1, నెక్స్ట్ 1కి +7 యాడ్ చేస్తే 8 రావాలి. 8 అంటే H. సో FH. సో FH అనేటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ ఇది ఒకటేనండి, FH. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు మూడోది కూడా వెరిఫై చేద్దాం అంటే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, H ఉంది అంటే 8, ఇక్కడ 15. సో O అంటే 15. సో 8, 15 అవ్వాలంటే +7, అంటే దీనికి కూడా +7 కాన్సెప్ట్. నెక్స్ట్ తర్వాత ఏముంది, O తర్వాత V ఉంది. సో O అంటే 15, V అంటే 22, దీనికి కూడా +7 యాడ్ అవుతుంది. అలాగే O అంటే 22, సో B అంటే 22, C అంటే 3, అంటే +7 యాడ్ అవుతుంది. 3 అంటే 29 అండి. సో 29 కాబట్టి నెక్స్ట్ C అంటే 3 అనుకుంటే ఈ 3కి +7 యాడ్ చేస్తే 10 అవుతుంది. 10 అంటే J అనేటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్, అంటే ఓన్లీ J అనేటువంటి సెకండ్ ఆప్షన్ లో థర్డ్ది. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే లాస్ట్ బిట్ చూద్దామండి ఈ పేపర్ లో. ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై విచ్ ఆఫ్ పొజిషన్ కాన్ఫిగరేషన్. సో పొజిషన్ ని మనం బేస్ చేసుకుని అడిగాడు అంటే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆప్షన్ ఇది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి మనకి టోటల్ గా ఈ ఏఎల్పి పేపర్ అనేటువంటి ఫస్ట్ పేపర్ అనేటువంటి మనకి 2024లో జరిగినటువంటి పేపర్ అయితే, ఫస్ట్ పేపర్ అయితే పార్ట్ 2 క్లియర్ గా అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఏఎల్పి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో
మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే ఉందండి. ఇప్పటి వరకు 10 పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్లో. 11 పేపర్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈచ్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమెటిక్, రీజనింగ్ అలాగే జనరల్ సైన్స్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి. సో మీకు ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే మన వీడియోస్ చూసి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.